Welcome back to Grow with Sujata and don't forget to like, share, comment. ఆకుముడత వచ్చినప్పుడు నో నీడ్ టు వరీ. సింపుల్గా ఆ పార్ట్ని అక్కడ కట్ చేసేస్తే సరిపోతుంది. స్ప్రేస్ అని ఏమైనా కెమికలైజ్డ్ ఏమీ అవసరం లేదు అసలు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్లాంట్ వీక్నెస్ కావచ్చు, కింద ల్యాండ్లో ప్రాపర్గా న్యూట్రిషన్ లేకపోవచ్చు, కటింగ్స్ చేస్తూ ఉంటాం, ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎనర్జీ సప్లిమెంట్ సరిగ్గా లేదో మరి ఎక్కువైనా దీని వైరస్ అంటారు అంతే. అది ప్లాంట్కి ఏం పురుగు కనపడదు, ఏమీ కనపడదు. సింపుల్గా ఎక్కడెక్కడ ఆకు ముడుతుందో అక్కడ కట్ చేస్తే సరిపోతుంది అంతే. అక్కడ వరకు ట్రిమ్ చేస్తే చాలు. వితిన్ 2 to 3 వీక్స్ మళ్ళీ చూసారు కదా ఎంత బాగా బుషీగా అయిపోతుంది అండ్ న్యూ బడ్డింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టార్ట్. ఇది నైట్ క్వీన్. ఇప్పుడు ఆల్రెడీ చక్కగా ఫ్లవరింగ్ ఉందన్నమాట. ఈ పూతంతా అయిపోయేసరికి మళ్ళీ ఒక 2 months టైం పడుతుంది. మళ్ళీ ఇదంతా ట్రిమ్మింగ్ చేసేసానంటే మళ్ళీ ఒక 3 వీక్స్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అలా ఇయర్లో ఒక 3 times ఇది చక్కగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందన్నమాట. 2 months గ్యాప్లో చాలా బాగుంటుంది. ఏ చెట్టుకైనా సరే ఆకు ముడత వచ్చినా, మిల్లీ బగ్స్ వచ్చినా, ఏదొచ్చినా జస్ట్ అక్కడికి ట్రిమ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఏ స్ప్రేస్, ఏ కెమికల్స్ ఏమీ అవసరం లేదు అసలు. ట్రిమ్మింగ్ చేయటం వల్ల ఒక లాభం ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతాయి. ఓన్లీ సాయిల్ ఫర్టిలిటీ మనం చూసుకుంటూ ఉండాలి. టైం టు టైం కిచెన్ వేస్ట్, జీవామృతం, ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలు, అదే సెట్ చేసేసుకుంటుంది అనమాట. ఆకుముడత అంటే నథింగ్ బట్ వైరస్. అది చెట్టుని ఏమంటారు, యూజ్ అయితే ఏమీ లేదు, వీక్నెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.